ఢిల్లీలోని ముకుంద్పూర్లో పోలీసులపై రౌడీ మూకలు రెచ్చిపోయి దాడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కంట్లో కారం చల్లి ఇటుకలు, కర్రలు, రాడ్స్తో బీభత్సం సృష్టించారు. భల్స్వా డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జనతా విహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మూకుమ్మడి దాడిలో 3 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోలింగ్ చేస్తుండగా డాక్యుమెంట్స్ లేవని ఒక బైక్ని సీజ్ చేశారు పోలీసులు. బైక్ సీజ్ చేయడంతో ఆ వాహనదారుడి కుటుంబం మొత్తం పోలీసుల మీదకి దాడికి వెళ్ళారు. హెడ్ కానిస్టేబుళ్ళు దినేష్, రాజేష్ల మీద దారుణంగా దాడి చేశారు. కాపాడడానికి వచ్చిన మరొక హెడ్ కానిస్టేబుల్ పైన కూడా టీను అతని మీద కూడా దాడి చేశారు. ఈ రౌడీల దాడిలో హెడ్ కానిస్టేబుల్ దినేష్ తలకు తీవ్ర గాయమైంది. స్థానికుల సాయంతో ఒక యువకుడిని పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన తర్వాత అక్కడి నుంచి మిగతా నిందితులు పరారైనట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడిగా సునీల్ అలియాస్ పంకజ్ను గుర్తించారు. నిందితుడు సునీల్పై గతంలోనే 5 కేసులున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి రౌడీల కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో భల్స్వా డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జనతా విహార్ ముకుంద్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం 3:30 అది కూడా మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు అందరూ చూస్తుండగా పోలీసుల్ని ఇంత దారుణంగా దాడి చేసి కొట్టారు. అయితే 3 ఢిల్లీ పోలీసులను ఈ దాడిలో కొట్టినట్లుగా ఇప్పటికే కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తోంది. కారం పొడి చల్లి వాళ్ళ కళ్ళలో కారం పొడి చల్లారు. ఇటుకలు తీసుకొని, రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని, దగ్గరలో రాడ్స్ దొరికితే అవి తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా కొట్టినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. ఎవరెవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఆ ఘటన జరుగుతున్న సమయంలో కొన్ని వీడియోస్ తీశారు. ఆ వీడియోస్ ఆధారంగా వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సునీల్ అనే వ్యక్తి మీద ఇప్పటికే 5 కేసులు ఉన్నాయి. మరికొంతమంది మీద కూడా కొన్ని కేసులు గుర్తించారు. అయితే ఈ దాడి తర్వాత వాళ్ళందరూ పారిపోయారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో యూ దట్ విజువల్ క్లియర్గా, ఎందుకంటే దాడి చేస్తున్నటువంటి ఆ వైలెన్స్తో కూడినటువంటి వీడియోస్ అవ్వడం వల్ల నేను వాటిని క్లియర్గా మీకు చూపించడం లేదు. బట్ చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఇది. ఒక్కసారి ఐ ట్రై టు షో యూ, ఎంతవరకు కుదిరితే అంతవరకు నేను ఆ వీడియో మీకు చూపించడానికి కూడా ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఆ విజువల్లో చూడొచ్చు. మధ్యలో ఉంది పోలీసులు, చుట్టూ కర్రలు పట్టుకొని, రాడ్స్ పట్టుకొని, ఇటుకరాళ్ళు దొరికితే వాటిని వాళ్ళ మీదకి విసిరేస్తూ, అది కూడా పోలీసులు, ఏదో కామన్ పీపుల్ కాదు, పోలీసుల్ని కొట్టారు ఆ రకంగా. అంటే అప్పటికే వాళ్ళ మీద ఏదైనా కోపం ఉందా, లేకపోతే ఇంకేం జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది మరొకసారి క్లియర్గా చూస్తే, హెడ్ కానిస్టేబుల్స్ దినేష్, రాజేష్ ఇద్దరు వెహికల్స్ని చెక్ చేస్తున్నారు. ఆ పెట్రోలింగ్ టైం అక్కడ వెహికల్స్ని కూడా చెక్ చేస్తున్నారట. అయితే ఆ తనిఖీలు చేస్తున్న టైంలో ఒక బైక్కి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. అందుకని ఆ బైక్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఢిల్లీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 66 క్రింద వాళ్ళు డిపాజిట్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత ఆ బైక్ యజమాని, అతని కుటుంబ సభ్యులు పోలీసుల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చారట. అక్కడ మాట పెరిగి చివరికి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళి వాళ్ళు అప్పటికే ప్రిపేర్డ్గా కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది పోలీసుల మీద దాడి చేయడానికి. ఎందుకంటే వాళ్ళతో పాటు కారం పొడి తెచ్చుకున్నారు. కళ్ళలో కారం పొడి చల్లి ఇటుకలు, కర్రలతో దాడి చేశారు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దినేష్, రాజేష్ ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వాళ్ళిద్దరి మీద దాడి జరుగుతున్న సమయంలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిన టీను అనే పోలీస్ మీద కూడా దాడి చేశారు. మొత్తం 3 పోలీసులకు గాయాలయ్యాయి. దినేష్కు తలకి బాగా గాయమైనట్లుగా తెలుస్తుంది. పెద్ద దెబ్బ తగిలింది. 3 హాస్పిటల్కి తరలించారు మిగతా కొంతమంది స్థానికులు. ఈ దాడి తర్వాత ప్రజెంట్ వాళ్ళ కండిషన్ కొంత స్టేబుల్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ బైక్ని తీసుకెళ్ళిన తర్వాత ఆ బైక్ ఎవరైతే యజమాని ఉన్నాడో అతను, అతని కుటుంబ సభ్యులు
ఈ పోలీసులు మళ్ళీ తిరిగి బీట్కి వచ్చారు. అంటే పోలీస్ స్టేషన్లో బైక్ అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ బీట్కి వచ్చారు. అప్పుడు వాళ్ళతో గొడవ పడి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఘటన జరిగిన ప్లేస్లో ఆ వీడియోలో ఒక 17 ఏళ్ల బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ షో. అదిగో అక్కడ రైట్ సైడ్ ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి వచ్చి వెళ్ళాడు, మీకు కనిపిస్తుంది, ఒక టీషర్ట్ వేసుకొని. హీఈస్ జస్ట్ 17 years old. హిల్ కమ్ నౌ. అదిగో అక్కడ చూడండి, రైట్ సైడ్ ఇప్పుడు లోపలికి వచ్చి వెళ్ళాడు అతను. హీఈస్ జస్ట్ 17 years old. ఒక పెద్ద కర్ర పట్టుకొని వచ్చి అక్కడ కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికీ ఆ బాలుని కూడా అదుపులోకి తీసుకున్నారట. అలాగే ఇప్పుడు అక్కడ మిగిలిన వాళ్ళని పట్టుకోవడానికి కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో 537/26 కేసు నమోదు చేశారు. అలాగే బిఎన్ఎస్ సెక్షన్స్ 221, 132, 121 సబ్సెక్షన్ 1, 110, 61, 3 సబ్సెక్షన్ 5 కూడా యాడ్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధాన నిందితుడు సునీల్ అలియాస్ పంకజ్గా గుర్తించారు. అతను ఆ ప్రాంతంలో కొంత బ్యాడ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయి ఉంది అతని విషయంలో అని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటికే ఒక రౌడీగా అతనికి ముద్ర ఉందట ఆ ప్లేస్లో, రికార్డ్స్లో కూడా ఉంది. అతని మీద ఇప్పటికే 5 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటికే 2 NDPS యాక్ట్స్ కూడా ఉన్నట్లుగా మనకి కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అతని కోసం గాలిస్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. ఆ సెక్షన్స్ కూడా ఒకసారి మనం చూస్తే బిఎన్ఎస్ 221 ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, బిఎన్ఎస్ 132 ప్రభుత్వ ఉద్యోగి విధులు చేయకుండా అడ్డుకునేందుకు దాడి లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం, బిఎన్ఎస్ 121 సబ్సెక్షన్ 1 ప్రభుత్వ ఉద్యోగి విధిని అడ్డుకునే ఉద్దేశంతో గాయపరచడం, బిఎన్ఎస్ 110 కల్పబుల్ హోమిసైడ్, అలాగే బిఎన్ఎస్ 61 క్రిమినల్ యాక్ట్, బిఎన్ఎస్ 3 సబ్సెక్షన్ 5 ఉమ్మడి ఉద్దేశంతో చేసిన నేరానికి బాధ్యత. సో ఇవి సెక్షన్స్గా మనకు కనిపిస్తున్నాయి ఈ కేసులో. ఇప్పటికే ఒక 17 ఏళ్ల బాలుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సునీల్ అలియాస్ పంకజ్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు, అబ్స్కాండ్ అయ్యాడు. అతని కోసం కూడా వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పోలీసుల మీదే ఇంత పకడ్బందీగా దాడులు చేయడం ఏంది, ఇంత పట్టపగలు మధ్యాహ్నం 3:30 సమయంలో, అంటే మిట్ట మధ్యాహ్నం పట్టపగలు పోలీసుల్ని చితక్కొడుతుంటే దిక్కులేని పరిస్థితి. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ క్రిటికల్ ఫర్ దెమ్. ఎవరెవరైతే అక్కడ దాడులు చేశారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఎంత దారుణంగా ఉండబోతుంది అనేది ఊహించుకోవచ్చు. గతంలో కూడా పోలీసుల మీద దాడులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు వీ కెన్ రియలీ అండర్స్టాండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎన్ని రోజులు తిరగగలుగుతారు? సీసీ కెమెరాస్ ఉన్నాయి, పోలీసులకి నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుంది. అందులోనూ పోలీసుల మీదే దాడి చేశారు, అంత దారుణంగా దాడి చేశారు అంటే ఆబ్వియస్లీ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? అంత ఈజీగా వదిలేస్తారా? ఒకవేళ వదిలేస్తే పోలీసులకు రక్షణే ఉంటుంది. ఈసారి ఎక్కడ కనపడితే అక్కడ దాడులు చేస్తారు, ఏం చేసినా దాడులు చేస్తారు. కాబట్టి అంత ఈజీగా అయితే ఉండదు. దే ఆర్ గోయింగ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ దిస్. పోలీస్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ దిస్ అన్డౌటెడ్లీ. సో వాట్ యూ థింక్ వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత? పోలీసులనే అంత నిస్సహాయాలను చేసి కొట్టినటువంటి ఆ గ్రూప్ మీద ఏం చర్యలు తీసుకోవాలి? మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? అయితే ఇక్కడ మరొక విషయం కూడా చర్చకు వస్తుంది. కేవలం బైక్ విషయంలో జరిగిన గొడవేనా, లేకపోతే ఇంకేదైనా కారణంతో ఇంటెన్షనల్గా ఇలా గొడవ పెట్టుకొని వాళ్ళని కొట్టారా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నట్లుగా మనకి సమాచారం ఉంది. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ముకుంద్పూర్ జనతా విహార్ ప్రాంతంలో బల్స్వా డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్స్ దినేష్, రాజేష్ ఈ ఇద్దరి మీద ముందుగా దాడి జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడానికి టీను అనే మరొక పోలీసు వచ్చారు. అతనికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది?